హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు శుక్రవారం మాల్యాకు వచ్చేసాం. మీకు ఈరోజు మాల్యా చూపిస్తున్నాను. మాల్యా చూడండి. ఇప్పుడు చూసారా ఈ బ్రిడ్జ్ ఎంత ఫ్రీగా ఉందో, ప్రశాంతంగా ఉంది. కాసేపు తర్వాత జనాలతో కిక్కరిల్లిపోతుంది. ఇక్కడ మొత్తం ఈరోజు మన ఆంధ్ర వాళ్ళే, మన తెలుగు వాళ్ళే ఉంటారు. కడప జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. ఈరోజు చాలా ఉత్సాహంగాను ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడో పని చేసుకుంటున్న వాళ్ళంతా టోటల్ మొత్తం ఎక్కడెక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా ఈరోజు ఇక్కడే గుమి కొడతారు. వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ సంతోషాలు చెప్పలేం. చాలా ఆనందంగా వాళ్ళు, కొంతమంది నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది 15 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ సంతోషానికి అవధులదన్నమాట. వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఊర్లో వాళ్ళని కానీ, వీళ్ళని కానీ చూసుకుంటూ రచ్చరచ్చగా ఉంటుంది. చాలా సంతోషంగా, హ్యాపీగా. ఇటు నుంచి అటుపక్క వెళ్ళామంటే చర్చి కూడా ఉంది. చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మొత్తం ఎక్కడికి ఉండదు, ఇక్కడికే వస్తారనమాట. ఈ బ్రిడ్జి దిగేసామంటే మొత్తం హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ హోటల్స్ కాడ వచ్చి భోజనాలు చేసుకోవడము, కొంతమంది షాపింగ్ చేసేవాళ్ళు బంగారు కొనడం, ఇవంతా ఉంటాయి. మిగతా వీడియో అంతా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్ చేయకుండా అలాగే పెడతాను. ఆ సందడి, ఆ సౌండ్ చూసి మీరు కూడా న్యాచురల్గా ఉంటుంది అనేసి అలాగే పెడతాను. ఇది మాత్రం బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ బ్లాగ్ అనేసి నేను అనుకుంటున్నాను. చాలా సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ద కువైట్ మాల్యా, మన ఆంధ్ర వాళ్ళ అరాచకం. ఈరోజు మీరు చూడబోతారు. తప్పకుండా చూడండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇందాక చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. కాసేపట్లోనేసి ఎంతమంది జనాలు వచ్చేసారు, ఎంత కిక్కిరి ఉంటుంది. బ్రిడ్జి పడిపోతుందేమో అనేసి అనిపిస్తుంది. అంతమంది ఫుల్గా రష్లు వస్తున్నారు, జనాలు దిగుతున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పాకెట్ కొట్టే వాళ్ళు ఉంటారు, దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు, చైన్లు తెంపే వాళ్ళు ఉంటారు. ఈ గుంపులో గోయిందా, ఎవరిని పట్టుకోలేము, ఎవరిని అడగలేము. ఇక్కడ నుంచి చూసుకోండి, జతలుగాను మంచి రిలేషన్స్ ఉన్నారు, రియల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, అన్నతమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అలాగనేసే వేరే రిలేషన్స్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరూ ఫుల్గా ఎంజాయ్మెంట్తో ఉంటారు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, విచ్చలవిడిగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇందులో ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఇండియా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు షాపింగ్లు, బట్టలు, గిట్టలు A to Z ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ లేదంటే ఉండదు. బంగారు గోల్డ్ షాప్స్ కాడ నుంచేసి అన్నీ A to Z ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అన్ని ప్రదేశాల వంటలు ఉన్న హోటల్స్ ఉన్నాయి. రాయలసీమ వాళ్ళకి రాయలసీమ రాగి సంగటి దొరుకుతుంది, కోడి కూర దొరుకుతుంది, బోటి కూర దొరుకుతుంది. ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి పెసరట్టు, ఉప్మా దొరుకుతుంది. ఇంకా అన్ని రకాలుగా అన్నీ దొరుకుతాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మన ఆంధ్రాలో ఏవేవి మనకు దొరుకుతాయో ఇది ఒక చిన్న మినీ ఆంధ్ర లాగా ఉంటుంది కోయట్లో. దీన్నే మాలియా అంటారు. మాలియా ఇస్ ఫ్రైడే రచ్చరంబోలలా ఉంటుంది. ఇక్కడ చాలా ఉధృతగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటుకోవడానికే మనకు ఒక ½ అవర్ పైన పడుతుంది. ఇది ఎక్కడమే కాదు, ఆడ నుంచి బ్రిడ్జ్ మళ్ళీ క్రాస్ చేయాలి. క్రాస్ చేసి మళ్ళీ అటుపక్క వెళ్ళాలి. అటుపక్క వెళ్తే గ్రాండ్ హైపర్స్ అంటాయి, సూపర్ మార్కెట్లు, గోల్డ్ షాపులు. అవి దాటుకునేసి ఇంకో రోడ్ వస్తుంది. అది క్రాస్ చేసామంటే చర్చ్ వస్తుంది. చర్చ్ దాటుకున్నామంటే ఇంకా సీ సైడ్ వస్తుంది. అది ఒకరోజు నాడు మీకు వీడియో చేసి పెడతాను. ఈ రోజుకి ఇది మాత్రం ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కష్ట సుఖాలను అన్నీ మర్చిపోయేసి తన వాళ్ళని కలుసుకుంటామన్న సంతోషం ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి చూడని వాళ్ళు కూడా ఉంటారు. కొత్తగా ఇండియా నుంచి కోయిట్కి వచ్చి ఉంటారు. ఇక్కడ నుంచి కోయిట్ నుంచి పాత వాళ్ళు వచ్చిన వాళ్ళు 2-3 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసే ఆనందము, సంతోషము మాటల్లో చెప్పుకోలేరు. వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి, ఏదైనా సరుకులు కావాలా, ఏదైనా డబ్బులు కావాలా, ఏమైనా వాళ్ళకి మంచి చెడు కావాలా, వాటి గురించి వారి విచారించుకుని వచ్చి పాత వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొనివ్వడం కానీ, మేము మీకున్నాము అనేసి భరోసా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలతోనే వచ్చి ఉంటారు. ఆడవాళ్ళు వాళ్ళ నడుము బిగించుకొని వచ్చేసి కుటుంబాల కోసము, వాళ్ళ పిల్లల కోసము పాకులు ఆడేవాళ్ళు ఉంటారు. కొంతమంది అహంకారం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచి చెడు అన్నది ప్రతి చోట ఉంటుంది. ఒక కోవిడ్లో అనేసే కాదు, మన ఇండియాలో కూడా ఉంటుంది. అన్ని చోట్ల మంచి చెడు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మనం చూడకూడదు పెద్దగా భూతార్థం పెట్టేసి. ఇది లోకం తీరు, లోకం అలాగనే ఉంటుంది.
ఇక్కడ మాత్రం అన్ని కష్టాలు మర్చిపోతారు. చాలా సంతోషంగా ఆనందంగా సెలవు గడుపుకునేసి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా నిరాశగా నిస్సహాయతతో వెళ్తారు. ఏంట్రా మన జీవితము ఇంతేనా, మళ్ళీ మనం రొటీన్గా వెళ్ళాలి, మళ్ళీ మనం అర్ధరాత్రి వరకు మేలుకొని పని చేయాలి, ఉదయాన్నే లేయాలి అనేసి మనసులో చాలా బాధలు ఉంటాయి. మనుషులను చూస్తాం, కాస్త ఆనందంగా ఉంటాం, తర్వాత కుటుంబం గుర్తుకొచ్చేస్తుంది. కుటుంబం గుర్తుకొచ్చినప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు. చాలా వేదనతోనూ బాధతోనూ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ, వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళ సొంత అవసరాల కోసం మాత్రం ఇచ్చించుకోవాలి. వేరే వేరే స్నేహాలు పరిచయాలు పెట్టుకున్నామంటే మనం వచ్చిన పరిస్థితి మర్చిపోతాం. మనం ఎక్కడ పెట్టిన కొంగలి అలాగే అన్నట్టు ఎక్కడ నిలబడ్డం వల్ల అక్కడే ఉంటాము. జాగ్రత్తగా ఉంటేనే ప్రతి చోట కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. वीडियो करना ले टिकटॉक में हाँ भाई हमें बा हाँ खाली मामू इसे हाँ हमारे सरदार था हमें बा वो खावर भाई साहब हाँ हाँ खावर भाई साहब हमें बा खाना बना ला तो वो क्या चलो दे अल्लाह दिन चालीस नहीं देखे वीडियो nama bisa tanya ya ya kesel aja sih kan టైం ఉంటే Hello.